ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్రైవేటు దీనికి ఇచ్చారు కాబట్టి ఈరోజు ప్రైవేట్ వాళ్ళు వైద్యం చేయము అని వాళ్ళు ధర్నాలో స్ట్రైక్ చేస్తే ప్రభుత్వం అడుక్కుంటుంది. అసలు ఇదే బడ్జెట్ని ప్రభుత్వ హాస్పిటల్స్ని డెవలప్ చేసింటే ఏ ప్రభుత్వ హాస్పిటల్ ఏ రోజు మేము వైద్యం చేయము నిరాకరించే పరిస్థితి ఉండదు. ఈ బడ్జెట్ను ఇన్ని రోజులుగా ప్రభుత్వ వ్యవస్థను బాగుపరిచింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అయితే రామాంజనేయులు గారు, నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రభుత్వాలు ఆసుపత్రిని అభివృద్ధి చేసి నాణ్యమైన వైద్యం ఇస్తుందని మనం అనుకోవటం అనేది సాధ్యమయ్యే పని కాదు. 78 సంవత్సరాలు గడిచాయి. 1. 2, ప్రభుత్వానికి డబ్బు ఇస్తే ఏం జరుగుతుంది చెప్పరా? అవినీతి అండి. ప్రభుత్వ ఆసుపత్రి కట్టడంలో అవినీతి, మెషిన్లు కొనటంలో అవినీతి, అన్ని రకాల అవినీతిలు, అన్నిట్లో అవినీతి జరుగుతుంది. అండ్ డాక్టర్లు మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారని నాకు చెప్పండి. మనం ఫస్ట్ ప్రైవేటే అంటాం. అంత స్పష్టంగా మనకు కనిపిస్తున్నప్పుడు వ్యత్యాసం, ఇంకా కూడా మనకేదో మంచి జరుగుతుంది అనుకోవటం అది మన మూర్ఖత్వం వద్దంటున్నాను. ఇట్ డస్ నాట్ వర్క్. అయితే దానికి ఫ్లిప్ సైడ్ మీద చాలామంది వాదించేది ఏంటంటే, మరి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రి కూడా దోచుకుంటున్నాయని. అవును, అది ఇంకా దోపిడీ. అది ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రికి చిన్న వ్యాధితో దేనితో పోతే 10 లక్షల బిల్లుతో బయటకు వస్తున్నారు. మొత్తం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ సమస్య ఉంది కాదనట్లేదు. అయితే కనీసం కార్పొరేట్లో కొంత పోటీ ఉంటుంది. ఈ మధ్య మీరు గమనిస్తే చాలా ప్రొసీజర్స్ ముందు మీకు వెళ్ళగానే ముందు బిల్ ఇస్తాడు. ఇప్పుడు మొన్న మా స్నేహితుడు వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్, బాబు పుట్టాడు. ఆసుపత్రిలో జాయిన్ అయితే ఫెర్నాండెస్ అనే ఆసుపత్రి వాళ్ళు ముందే ఇంత ఖర్చు అవుద్ది, దీంట్లో ఇన్ని రకాల గదులు ఉన్నాయి, ఈ రకం గది, ఈ రకం ట్రీట్మెంట్, ఒకవేళ సి సెక్షన్ చేయాల్సి వస్తే ఇది అని పట్టిక. మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఆసుపత్రులు కూడా హార్ట్ అనేది చాలా పెద్ద ఇష్యూ కదా. మీరు స్టెంట్లు చాలా ఇప్పుడు అసలు పిచ్చి పిచ్చిగా వేసేస్తున్నారు స్టెంట్లు అందరికీ. వెళ్ళినప్పుడు వాళ్ళ ముందే మీకు ఇచ్చేస్తారు పట్టిక. సో కొంత ట్రాన్స్పరెన్సీ ఉంది మీకు. గవర్నమెంట్లో అసలు అదేం ఉండదు. వాడు ఎప్పుడు చూస్తాడో తెలియదు. 3వది, ఇవాళ 140 కోట్ల జనాభా. ఒక ఆసుపత్రి కానీ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఢిల్లీ నుంచి రావాలి. ఆడొచ్చి చూస్తాడు, ఆడకి లంచాలు. అసలు మన రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ ఒక్కొక్క దేశంతో సమానం సైజ్ వైజ్. అవును, చాలా పెద్ద రాష్ట్రం. ఇట్లాంటి దేశాలు పెద్ద దేశాలతో సమానం ఒక్కొక్క రాష్ట్రం. మన అట్లాంటిది ఒక మెడికల్ కాలేజ్లో సీట్ ఇవ్వాలన్నా వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి. సో నేను అనేది ఏంటంటే, వెన్ దెర్ ఇస్ ఎనఫ్ సప్లై ఆఫ్ డాక్టర్లు చాలామంది వచ్చి ఆసుపత్రులు కూడా నిర్మాణం పోటీ పెరిగినప్పుడు మీకు కొంత ఖర్చులు తగ్గుతాయి. ప్రైవేట్ వ్యవస్థలో పోటీ మూలంగా కాలంతో సేవలు మెరుగవుతాయి. ప్రభుత్వ వ్యవస్థలో మీకు పోటీ ఉండదు. డాక్టర్లకు కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. ఇప్పుడు మంచి డాక్టర్ అంటే ఎవరైనా ఈ అపోలోలో డాక్టర్, కార్డియాలజిస్ట్ ఎవరు అంటే ఓ పేరు చెప్తారు, ఆర్థోపెడిక్ నీ సర్జరీకి ఓ పేరు ఉంటారు, గోపిచంద్ గారు అనుకుంటా. ఇప్పుడు సన్ రైజ్లో ఆయన ఉండేవాడు, మోకాళ్ళకి చేసేవాడు, ఆయన చాలా పాపులర్ డాక్టర్ గురువారెడ్డి గారు. అట్లా మీరు చెప్తారు, అందరూ ప్రైవేట్లోనే ఉంటారు, చాలా తక్కువ ప్రభుత్వంలో. సో దోస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ యూ హ్యావ్. మనం గుడ్డిగా ప్రభుత్వం నుంచి మనకు కావాల్సిన సేవలు అందుతాయి అనే మైండ్ సెట్ నుంచి ఇవాళ సమాజం బయటకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. పరిష్కారాలు ఉన్నాయి, వేరే పరిష్కారాలు ఉన్నాయి. వాటిని మనం గుర్తించి వాటి కొరకు మనం పనిచేయాలి. ఇట్స్ కాల్డ్ మార్కెట్ వ్యవస్థ అండి. మార్కెట్ వ్యవస్థ అంటే ప్రజలందరూ పనిచేసి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులు ఒకరితో ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం. దట్ ఈస్ వాట్ ఇస్ ద మార్కెట్ సిస్టమ్ ఇస్ కాల్డ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.